ఇంకో విషయమే ఆశ్చర్యకరంగా, దూర్జటికి తెనాలికి పడదు అన్నాం కదా. ఒకసారి ఈ తెనాలి రామకృష్ణుడు నంది తిమ్మన ఇంటికి వెళ్ళాడు. ఆయన మధ్యాహ్నం పూట భోజనం చేసి ఉయ్యాల వాళ్ళ మీద ఊగుతున్నాడు. అలాగే అప్పట్లో అదో గొప్ప సౌభాగ్యం, భోగం. ఇప్పుడు ఎక్కడ ఉయ్యాల బల్లలు కనపడట్లా. ఎంతసేపు వెళ్ళా 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 అని కట్టుకుని సోఫాలతో ముంచేయకండమ్మా, మధ్యలో ఉయ్యాల బల్ల పెట్టి భార్యాభర్త అందులో ఊగండి, సంసారాలు బాగుంటాయి. చెక్క బల్లే పెట్టాలి, గొలుసులు ఉయ్యాలే పెట్టాలి, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి, పడిపోయినంత పని అవ్వాలి. భార్య పడిపోతుంటే భర్త పట్టుకోవాలి, పెద్ద సినిమా సీన్ ఇది. ఇటువంటి సరసాలు ఏం లేవు ఇక్కడ. ఐరావతారంత సోఫాలు వేసి అలా కూర్చుంటారు అంతే. ఇలా అందులో కూర్చున్న వాళ్ళు లేవలేడు, లేస్తే కూర్చోలేడు. దీనికి అంత నింపేయడం సోఫాలతో ఖరీదు ఏమన్నా తక్కువ, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎందుకండి? ఏదో చెక్క బల్ల ఒకటి 4 గొలుసులు పెడితే బ్రహ్మాండంగా వస్తుంది ఉయ్యాల. 5-6 వేల రూపాయల్లో అయిపోతుంది. ఆ ఉయ్యాల ఎటువంటిది అంటే ఆందోళన ఆందోళన అంటున్నారు, మీరు గమనించండి. సంస్కృతంలో ఆందోళన అంటే ఉయ్యాల. ఆందోళన ఇది స్ట్రెస్ కాదు, ఎజిటేషన్ కాదు. సంస్కృతంలో ఆందోళన అంటే ఊగడం. జీవితం ఊగుతూ ఉంటుంది, నువ్వు గమనిస్తే మాత్రమే నీకు స్ట్రెస్ ఉండదు. జీవితం అన్నాక ఎప్పుడు ఉయ్యాలలా ఉంటుంది, అరుగులా ఉండదు. అరుగు కదలదు, ఉయ్యాల కదులుతూ ఉంటుంది. కదిలేదే ఉయ్యాల. ఉయ్యాల ఎక్కేది ఎందుకు? ఊగడానికి. స్థిరంగా కూర్చుంటే అరుగు మీద కూర్చో, ఉయ్యాల ఎందుకు ఎక్కుతావు? జీవితంలో ప్రవేశించావు, అందులో పెళ్లి చేసుకున్నావంటే ఓసారి అటు ఓసారి ఇటు ఊగడానికి సిద్ధంగా ఉండాలి. ఓసారి ఐశ్వర్యం, ఓసారి దారిద్ర్యం, ఓసారి ఉన్నతి, ఓసారి క్షీణత, ఓసారి సుఖం, ఓసారి దుఃఖం. ఈ రెండింటినీ ఉయ్యాల ఊపుల్లాగే భరించగలిగితే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా సుఖ దుఃఖాలు సమానం. అది కేవలం ఉయ్యాల అనే ఒక సాధనం ద్వారా సాధ్యమవుతుంది. వేళ ఉయ్యాలు లేవు. చంటి పిల్లల ఉయ్యాలు కూడా పూర్వం చీర వేసేవారు, ఆ చీరలో పడుకోబెట్టేవారు. వాడికి అసలు ముందు మా అమ్మ చీర అని ఒక కృతజ్ఞత ఉండేది. ఇవాళ చీరలు లేవు, ఏవో రకరకాలు వచ్చి, పైగా స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చాయి. అంటే కుష్ 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 అంటారు. వాడు కడుపులో ఉన్నది ఏమన్నా ఉంటే బయటికి ఎక్కేయాలి. ఇప్పుడు ఇలా ఊపడానికి తేడా లేదా? ఏమిటిది? అన్నీ అమెరికా విధానాలే. వాళ్ళకి అక్కర్లేని చెత్త అంతా మనం తెచ్చుకున్నాం ఇక్కడి నుంచి. ఎలా ఊపుతారండి? వాడు కడుపులో ఉన్నది కదిలిపోతుంది, అదే నెమ్మదిగా ఇలా ఊపి కాస్త జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని తల్లి కనుక ఓ పాట పాడితే, అంటే పాట పాడితే పిల్లాడు బాగుంటాడంటే పాడండి, లేదంటే పాడకండి. వాడిని సుఖంగా అలా ఉండనేయండి, ఎందుకు పాడు చేయడం? లేకపోతే సుబ్బలక్ష్మి గారి క్యాసెట్ పెట్టండి, అక్కడ ఏం పోయింది. మనం గొంతు విప్పితే వాడు ఉయ్యాల్లోంచి పారిపోతాడు. అయ్య బాబోయేది. ఇవన్నీ పోయేసి చూడండి. ఆ ఉయ్యాల మీద కూర్చొని ఊగుతున్నాడు ఆయన. అన్నం తిన్నాక అలా ఊగుతారు. ఎందుకంటే తెలిసే వెంటనే పడుకోకూడదు, అలాగని పరిగెత్తకూడదు. 10 అడుగులు నడవాలి, ఒక 100 అడుగులు కనీసం వెయ్యాలి. తర్వాత ఉయ్యాలు ఉంటే కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు ఊగితే వద్దన్న కవిత్వం వస్తుందండి, అనుమానం లేదు. ఇక్కడ నంది తిమ్మన ఊగుతున్నాడు. ఈ తెనాలి రామకృష్ణ కూడా భోజనం చేసి, ఆ నంది తిమ్మన పెద్దవాడు వయస్సులో, ఈయనకి తాతగారు వయస్సు సుమారుగా, వీనికి 21, చాలా యువకుడు. ఇతను వెళ్ళాడు. ఇతను కూడా తాంబూలం వేసుకుని వెళ్ళాడు. ఆయన ఊగుతుంటే ఈయనకి సరదాగా ఆట పట్టించడానికి తాత ఊతునా అన్నట్టు. అంటే ఉయ్యాల ఊపుతాడేమో కానీ మానవడా అన్నాడు. ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి కిళ్ళి ఉమ్మేసేట. అది ఆయన కాళ్ళ మీద పడింది. ఆయనకి మండదా, లేచి వచ్చి ఒక తాపు తన్నాడు ఆయన. వేదవా ఊతునా అంటే ఉయ్యాలు ఊపుతావు అనుకున్నాను, ఉమ్మెత్తావా అంటే మరి ఊతునా అంటే అదేనండి, మీ పర్మిషన్ తీసుకున్నారుగా అన్నట్టు. ఇంత చమత్కారాల సైతం భరించేవాడు. ఒక తాపు తన్నాడు, దాంతో ఈయనకి ముందు పన్ను ఊడిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే మర్నాడు ఆదివారం కాదు, సెలవు కాదు, సభ ఉంది, రాజ్యసభకి వెళ్ళాలి. ఈ విరిగిపోయిన పన్నుతో వెళ్ళాలి. అసలే తెనాలి రామకృష్ణుడు అందరితోనూ తగాదా పెట్టుకునే రకం. వీడు పన్ను ఊడిన తర్వాత ఎవడైనా ఊరుకుంటాడా? దాని మీద 7 పద్యాలు చెప్పేస్తారు. వీడికి మిగిలిన 32 పళ్ళు కూడా ఊడిపోవలసిందే, 31 ఊడిపోవాలి, అన్ని పద్యాలు చెబుతారు. ఇలా లోకు కట్టేస్తారని అర్జెంటుగా దీనికి ఏదో చేయాలి లోపల వైద్యం చేసే వాళ్ళందరినీ, డెంటిస్టులు అందరినీ పట్టుకున్నాడు గట్టిగా. ఏది చేయాలి? అప్పట్లో వైద్యం అప్పుడు ఉంది కదా. దుప్పి కొమ్ము సరిగ్గా మన పన్ను ఆకారంలో ఉంటుంది, ఆ రంగులోనే ఉంటుంది. దాన్ని అరగదీసి అక్కడ ఫిట్ చేసేస్తే పన్నులాగే ఉంటుందయ్యా అని చెప్పి ఒక ఆయన ఎవరో, ఆ వైద్యం తెలిసిన ఆయన, ఆ దుప్పు కొమ్ము బాగా అరగదీసి ఈయన దగ్గర ఆ రోజుల్లోనే 100 రూపాయలు పుచ్చేసుకుని మొత్తం మీద దాన్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసేసాడు.
ఈయన చూసుకున్నాడు, అద్దంలో చూసుకున్నాడు, అంత బాగానే ఉంది, ఏం ఇంచుమించు ఏం కొంచెం ఈయన మాట్లాడితే బయటపడుతుంది కానీ లేకపోతే బయటపడదు. మాట్లాడకుండా ఉందాం, ఓ రోజు సోమవారం మౌనం అని చెబుదాం ఏదో అనుకున్నాడు బాబు. సభకి వెళ్ళాడు. ఈ విషయం ఎలా తెలిసిందో, మొత్తం ఆ చేసిన వాడి ద్వారా తెలిసిందో, చూసిన వాడి ద్వారా తెలిసిందో, దుర్జడికి తెలిసింది. ఎవరికి తెలియకూడదో వాడికి తెలిసింది. ఆయన వెళ్ళి కృష్ణదేవరాయలకి చెప్పాడు, అయ్యా ఎప్పటి నుంచో నన్ను ఏడిపించుకు తింటున్నాడు, నేను నేరుగా అంటే బాగుండదు, కాస్త మీరు అడగండి అని చెప్పని ఏదైనా ఒక సమస్య ఇవ్వండి చూస్తాను అంటే ఆయన ఓ సమస్య ఇచ్చాడు. రవిగంచనిచో కవిగంచునే కదా. ఆ రోజు అనుకోకుండా కృష్ణదేవరాయలు ఈ సమస్య ఇచ్చాడు. ఆయనకి ఈ విషయం ఏమీ తెలియదు. ఇలా ఈయన నందితిమ్మన ఊగాడని, ఈయన వెళ్ళాడని, ఆయన తన్నాడని, ఈయన పన్ను ఊడిందని, ఈయన దుప్పి కొమ్ము పెట్టుకుని వచ్చాడు. ఈ విషయాలు ఏవి కృష్ణదేవరాయలకి తెలియదు. ఎందుకంటే వాట్సాప్, ఫేస్బుక్ లేవు. ఆయన మామూలుగా సభలో రవిగంచనిచో కవిగంచునే కదా, సూర్యుడికి తెలియని విషయాలు కూడా కవికి తెలుస్తాయి అని ఒక సమస్య ఇచ్చి నాకు సరదాగా పూర్తి చేయండి అన్నాడు. వెంటనే ఈ దూర్జట్లు లేచాడు. అవకాశం కోసం చూస్తున్నాడు ఆక్షేపించడానికే. పైగా ఆయన శివభక్తుడు. ఎప్పుడు వీళ్ళ కవుల్లో గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఏ ఆరాధన చేస్తున్నారో, ఏ రకంగా బతుకుతున్నారో ఆ వాతావరణంలోనే పద్యం పూర్తి చేస్తారు. దూర్జుడు ఎప్పుడు ఏం చెప్పినా శివుడు లేకుండా చెప్పడం. ఆయన శివభక్తుడు. శివుడు తప్పితే ఇంకో మాట చెప్పడు ఆయన. అందుకని శివభక్తి తీసుకున్నాడు ఆయన. వెంటనే ఒక సందర్భం పురాణాల్లో ఉన్నదే, ప్రసిద్ధం, ఆయన కల్పించింది ఏం కాదు. దాని మీద పద్యం చెప్పాడు. ఆ రవి వీరభద్ర చరణాకతిడుల్లిన బోసినోటికి నేరడు. ఆ రవి వీరభద్ర చరణాకతిడుల్లిన బోసినోటికి నేరడు. రామకృష్ణ కవి నేరిచెబో, రామకృష్ణ కవి నేరిచెబో, మన ముక్కు తిమ్మన క్రూర పదాకతిం తెగిన, మన ముక్కు తిమ్మన క్రూర పదాకతిం తెగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము పల్గా రచయించే. ఆ రవి వీరభద్ర చరణాకతిడుల్లిన బోసినోటికి నేరడు. రామకృష్ణ కవి నేరిచెపో, మన ముక్కు తిమ్మన క్రూర పదాకతిం తెగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము పల్గా రచయించినౌర. రవిగాంచనిచో కవిగాంచునే కదా. ఇది సమయస్ఫూర్తి. మీరు ఆలోచించండి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. 100 మంది మేధావులు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బొమ్మలు తయారు చేసిన ఈ సమయస్ఫూర్తి అందులో ఉండదండి. మనిషే, వాడి తెలివే ఖచ్చితంగా. ఏం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడూ కృత్రిమ మేధ మనిషిని జయించలేదు. ఈ స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లో నువ్వు ఏం ఫీడ్ చేస్తే అది వస్తుంది బయటికి. నువ్వు నీ సొంతంగా ఆలోచించాన్నావు అనుకో, రజనీకాంత్ సినిమా ఉందే రోబో, అలా వికృతంగా ఆలోచిస్తుంది. చివరికి వికృతంగా ఆలోచిస్తుంది, ప్రపంచం నాశనం అవుతుంది. తన ఆలోచన కొత్తగా ఆలోచిస్తూ ప్రపంచానికి మేలు చేసేలా ఆలోచించడం మనిషికి తెలిసినట్టుగా యంత్రానికి తెలియదు. యంత్రాలు గొప్పవి. యంత్రానికి ప్రాధాన్యం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. జీవితం మొత్తం యాంత్రికం అయిపోకూడదు. మనం చేసే పనులు స్వయంగా మనమే చేసుకోవాలి. అది యంత్రం చేసి చేయిస్తే బాగుండదు. అక్కడ ఇంత తెలివితేటలు ఇక్కడ ఆయన ఎక్కడ ముడిపెట్టాడు? దక్ష యజ్ఞానికి ముడిపెట్టాడు. దక్షుడు యజ్ఞం చేశాడు, దానికి శివుణ్ణి పిలవలేదు. శివుడు ఊరుకున్నాడు, అమ్మవారికి కోపం వచ్చింది. మగాడు ఊరుకున్నా ఆడదు ఊరుకోదుగా, పేరంటానికి పిలవలేదు. పైగా తండ్రి పిలవనివాడు ఎవడు? తండ్రి పరాయివాడు కాదు. ఆవిడికి మండింది. ఎందుకంటే దేవతలంతా విమానాలు వేసుకు వెళ్ళిపోతున్నారు పైన. ఓహో, ఇండిగో విమానాలు అన్నీ కనపడుతున్నాయి అక్కడ. ఇంకా దీంట్లో 272 మంది ఎక్కలేదు, పేర్లేదు. అది ఒకటే తేడా. అందరూ విమానాలు వెళ్ళిపోతుంటే పక్కన నారదుడు వచ్చాడు. నారద, ఏమిటి అందరూ వెళ్ళిపోతున్నారు, దేవాలయ ఆకాశంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంతే. అదేమిటమ్మా నీకు ఈయన గిలడం బాగా అలవాటు కదా నారదుడికి. అందుకని అదేమిటమ్మా నీకు తెలియకపోవడం అంటే, మీ నాన్నగారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు, దానికి అందరూ పెడుతున్నారు. అదేమిటి మా నాన్న యజ్ఞం చేయడం ఏమిటి? నేను పెద్ద ఆడపడుచుని ఇంటికి 54 మంది అమ్మాయిల్లో ఈవిడ మొదట ఆవిడ సతీదేవి, శివుడు మొదటి భార్య, పార్వతీదేవి కాదు. నేను మొదటి అమ్మాయిని, నన్ను పిలవకపోవడం ఏమిటి అని ఏదో నాన్నగారు వరుసగా ఫేస్బుక్లో అందరికీ ఇన్విటేషన్ పెట్టుంటారు. అందులో నా నెంబర్ నొక్కడం మర్చిపోయి ఉంటారులే. ఆ పుట్టింటి మీద మమకారం అలా ఉంటుందండి. పుట్టింటి వాళ్ళు పిలవకపోయినా వెళ్ళిపోతారు. ఆ ఆడపడుచు పిలవకపోతే మాత్రం మూతి ముద్దాపురానికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. నేను ఎందుకు వెళ్తానో, నేను వెళ్ళను, పైగా నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే స్వపర భేదం అండి. అందుకని పార్వతీదేవి అయినా అంతే, అమ్మవారైనా ఆడదే లెక్క.
అందుకని ఆవిడ గిల్లేసింది శివుణ్ణి, నేను వెళ్ళిపోతాను. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, పుట్టిల్లేనా, ఎందుకు చెబుతున్నాను విను. ఆయన ఏం మనస్సులో ఏం పెట్టుకుని పిలవలేదు, మనకి ఎందుకు వచ్చింది, మనం బాగానే ఉన్నాయి కదా, నువ్వు ఫిల్టర్ కాఫీ కాస్తున్నావు, నేను తాగుతున్నా, సుఖంగా ఉంది కదా, ఇంకో కాఫీ కాచి అంటే వింత కదండి, చెప్పిన మాట వింటే భార్య ఎలా అవుతుంది. అందుకని నేను ఎడతా అంటే పోతాబో అన్నాడు. పైగా ఆ రోజుల్లో తెలంగాణలోగా ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, అందుకని వెళ్ళమన్నాడు. ఇప్పుడు బస్సు ఎక్కింది, పోయింది. అక్కడికి వెళ్ళాక వాడు దుర్మార్గుడు, వాడు కావాలనే పిలవలేదు, నీ మొగుడిని పిలవలేదు, కావాలని నువ్వెందుకు వచ్చావు, దిక్కుమాలని వాడిని చేసుకున్నావు, తినడానికి తిండి లేదు, బెచ్చమెత్తుకుంటాడు, సిగ్గు లేకపోతే సరే, లవ్ మ్యారేజ్ అని చేసుకున్నావు అని చెప్పాడు. వాడితోనే ఉండు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని పెద్ద కూతురును కూడా చూడకుండా, ఆడదను కూడా చూడకుండా గుమ్మంలో నిలబెట్టి అడ్డమైన తిట్లు తిట్టాడు. అది భరించలేక అమ్మవారు బొటన వేలు నేల మీద రాసింది, అగ్ని పుట్టింది, ఆ అగ్నిలో అమ్మవారు దగ్ధమైపోయింది. అప్పటి నుంచి ఆడవాళ్ళని బొటన వేలు నేల మీద రాయొద్దన్నారు. మనం రాస్తే ఏం పుట్టదు, మనకంత సీన్ లేదు. కానీ ఓ సంప్రదాయం అలా వచ్చి మనం ఏమి రాసినా ఒకటే. ఆవిడ రాసింది, అగ్ని పుట్టింది, అందులో వెళ్ళిపోయారు. అమ్మవారు మామూలుగా మనకు మళ్ళీ కట్టెల్లో కాలిపోతే బాగుండదు కదా, యోగాగ్నిలో కాలిపోయింది ఆవిడ. అమ్మవారు ఆవిడ స్థాయి వేరు. అది విని ఒళ్ళు మండిపోయి శివుడికి చటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదంధ సింధుర స్ఫుర త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తుభూత భర్తరి జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమక్రమ స్ఫురత్ కరాళపాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా. అని విపరీతమైన కోపంతో నాట్యం చేసి ఒక జట పీకి నేలకేసి కొట్టాడు. ఆ జటలోంచి పుట్టాడు వీరభద్రుడు. పట్టిసం దగ్గరికి ఆయన ప్రయోగించిన ఆలయం ఉంది, పట్టిసం విసిరాడు. అదే రాజమండ్రి దగ్గర పట్టిసం. వీరభద్ర వ్రతం తెలుగునాట 2 రాష్ట్రాల్లో చాలామంది చేస్తారు. చాలా గొప్ప వ్రతం, పాశుపత వ్రతం. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళతో చేయిస్తారు, పెళ్ళి కాని వాళ్ళ చేత కూడా చేయిస్తారు అవ్వడం కోసం. వీరభద్ర వ్రతం అంత గొప్పది. వీరభద్ర పళ్ళెం అంటారు. చాలా నైవేద్యాలు పెట్టాలి, అందులో చాలా ఎక్కువ పెడతారు. ఎవరైనా ఇంట్లో ఎక్కువ ఉడ్డిస్తే వీరభద్ర పళ్ళెంలో పెట్టేవాళ్ళు. వీరభద్రుడికి ఆ ప్రత్యేకత ఉంది. ఆయన ఆహారం అటువంటిది, ఆయన పని అటువంటిది. ఆ యజ్ఞానికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ చెతగొట్టి పారేశాడు. ఆ చెతగొట్టడంలో భాగంగా సూర్యుడిని చంద్రుడిని కూడా చెతగొట్టేశాడు. సూర్యుడిని మూతి మీద తన్నాడు, ఆయన పళ్ళు ఊడిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యుడికి ఏ డెంటిస్టు దొరకలేదు పళ్ళు కట్టించుకోవాలి. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటంటే మాఘమాసంలో మనం పరవాన్నం నైవేద్యం పెడతాం సూర్యుడికి. పళ్ళు లేవు కాబట్టి పరవాన్నం పెడతాం, లేదా గారెలే పెట్టేవాళ్ళం. ప్రతి హిందూ ఆచారం వెనకాల ఒక పురాణంగా దీని వెనకాల మళ్ళీ విజ్ఞానం ఉంటుంది. అది వేరే, ఈ ఖగోళానికి సంబంధించిన విషయం. ఇది కేవలం చమత్కారం కాదు. ఖగోళంలో గ్రహాల మధ్యలో పోటీకి సంబంధించిన విషయం. యావత్ దక్షయజ్ఞం కూడా సృష్టికి మూలమైన విషయం. దాన్ని మరో సందర్భంలో చెప్పుకుందాం, అది సమయాభావం. ఆ వెనకాల విజ్ఞానం ఉంటుంది, పురాణ కథ ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఒక ఆచారం ఉంటుంది. అందుకని సూర్యుడికి పరవాన్నమే నైవేద్యం, ఘన పదార్థాల నైవేద్యం పెట్టకూడదు. అందుకని అది పట్టుకున్నాడు ఈ దూర్జటి. ఆ వేళ వీరభద్రుడు మూతి మీద దన్నితే పంటికి ఎలా వైద్యం చేయించుకోవాలో సూర్యుడికి కూడా తెలియలేదు. కానీ నిన్న పొద్దున్న మన నందితిమ్మన్న గారు తన్నితే ఆ ఊడిపోయిన పన్నుకి దుప్పు కొమ్ము పెట్టుకోవడం తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. అంచేత రవిగాంచనసో కవిగాంచునే కదా అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టాడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టాడు. ఇది తెలివి, ఇది స్ఫురణ, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎలా సాధ్యం అవుతుందండి. మానవ మేధాశక్తిని మనం సరిగ్గా వినియోగించుకోవటం. ఇప్పుడు మహామేధావులు అన్నవాళ్ళు కూడా ఐన్స్టీన్ని వేసిన ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబు ఒకటే, నాకున్న మెదడు శక్తిలో నేను 10% కూడా ఉపయోగించుకోలేదు అన్నాడు ఆయన. 10% కూడా ఉపయోగించుకున్నవాడు E=mc² అనే సూత్రం కనిపెట్టి అంత పెద్ద మేధావిగా ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శాస్త్రవేత్తలలో పూర్తిగా వినియోగించుకుంటే మనం ఎలా ఉంటామండి.
అందుకని దాని సాహిత్యం చదివి సంగీతం అలవాటు చేసుకుని మనం సరైన విధానంలో ఉపయోగిస్తే ఈ ఒక్క మేధాశక్తితోనే ప్రపంచ శాంతిని సాధించవచ్చు. అనుమానం ఏం లేదు. ఇక్కడ మానవ మేధాశక్తి అంత గొప్పది. యంత్రం పొరపాటు చేస్తుంది, మనిషి చెయ్యడు. ఎందుకంటే తల్లిదండ్రులకు పుట్టాడు, మానవత్వం ఉంటుంది, తల్లి పాలు దాగాడు, ప్రపంచం బాగుండాలని కోరుకుంటాడు. ఈ కవులు అలాగే కోరుకున్నారు. సరదాకేదో దెబ్బలాడుకున్నారు కానీ వాళ్ళు వీధుల్లో దెబ్బలాడుకోలేదు, కోర్టుకు వెళ్ళలేదండి ఎక్కడ.